వీడియో కాల్స్ ఏం చేస్తారంటే వీళ్ళు న్యూడ్ కాల్ గ్యాంగ్స్ అని ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ జెంట్సే టార్గెట్. అనవసరమైన లింక్ల మీద క్లిక్ చేయని అవసరం లేదు అండ్ ఇన్స్టాల్ చేయాలి. న్యూడ్ వీడియోలు కానీ న్యూడ్ ఫోటోలు కానీ సోషల్ మీడియా గైడ్ లైన్స్ ప్రకారం అప్లోడ్ చేయకుండా పర్సనల్ అకౌంట్ నంబర్స్ పర్సనల్ కంపల్సరీ ఎవరికి డెఫినెట్లీ. ఎందుకంటే 25,000 వచ్చేసాయి కదా నా అకౌంట్లోకి, ఇంకేముందిలే 24,000. అసలు నిజంగానే సైబర్ క్రైమ్ అనేది ఎంత పెరిగిపోయిందండి. ఖచ్చితంగా ఇంట్లో ఎవరో ఒకరు దానికి బాధితులైంటారు, కనీసం 10,000 అయినా కదా. అసలు ఏంటి సైబర్ క్రైమ్, ఏంటి ఎటువంటి నేరాలు ఇందులో ఉన్నాయి ఒకసారి తెలుసుకుందాం. వీడియో కాల్స్. నెక్స్ట్ వీడియో కాల్స్ ఏం చేస్తారంటే వీళ్ళు న్యూడ్ కాల్ గ్యాంగ్స్ అని ఉన్నాయి అన్నట్టు. ఓకే. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఫేస్బుక్లో నుంచో ఇన్స్టాగ్రామ్ నుంచో ముఖ్యంగా అబ్బాయిలకి ఏజ్డ్ పర్సన్స్కి టార్గెట్ చేస్తారు ఎక్కువ భాగం. ఎనీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ జెంట్సే టార్గెట్ దానికి. అమ్మాయిలు చేస్తారు అన్నట్టు. అమ్మాయిలు కూడా కాదు, అబ్బాయిలే చేసేది అక్కడ. అమ్మాయిల పేరు మీద చేస్తారు అన్నట్టు. అబ్బాయిలు అసలు అమ్మాయిలు తక్కువ సైబర్ క్రైమ్ చేస్తారు కానీ అమ్మాయిలు ఈ క్రైమ్ అయితే చేయరు. సో వాళ్ళు ఏం చేస్తారంటే హాయ్ హలో అంటారు, ఇల్లు హాయ్ హలో అంటారు. సో వాట్సాప్ నెంబర్ షేర్ చేసుకుంటారు. వీళ్ళు ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో కానీ ఎప్పుడైతే ఫేస్బుక్లో కానీ పరిచయం అవుతారు కదా, వీళ్ళకి సంబంధించిన క్లోజ్గా కామెంట్ చేసే వాళ్ళ నలుగురి యూఆర్ఎల్ కూడా సేవ్ చేసుకుంటారు. యూఆర్ఎల్ సేవ్ చేసుకుంటారు కదా. సో వీళ్ళకి వాట్సాప్ నెంబర్ నుంచి వస్తారు. అక్కడ లేడీ ఫోన్ చేసి మాట్లాడుతుంటుంది, లేడీ బట్టలు ఇప్పేస్తూ ఉంటుంది. వీళ్ళను ఓకే ఇల్లు ఇప్పేస్తారా లేదా అనేది పక్కన పెడితే వీళ్ళు ఒక 10 సెకండ్లు చూసినా దట్ ఈజ్ ఇనఫ్ అన్నట్టు. అనదర్ న్యూడ్ కాల్ వీడియోను అపెండ్ చేసి వాళ్ళకే పంపిస్తారు. మన ఫిల్మ్లో అపెండ్ చేస్తారు కదా డిఫరెంట్ క్లిప్స్, అట్లా అపెండ్ చేసి వాళ్ళకే పంపిస్తారు. డబ్బులు అడుగుతారు. సో దానికి కూడా భయపడే వాళ్ళు ఉంటారు అన్నట్టు. లేదు వాళ్ళు చెప్పినట్లు యువతల ఎవరైతే అబ్బాయిలు కానీ జెంట్స్ కానీ ఎవరైతే ఇల్లు స్ట్రిప్పింగ్ చేసిన అనుకో దే ఆర్ కంప్లీట్లీ బుక్డ్ యాజ్ ఎ రెడీ హ్యాండెడ్. నాకు తక్కువలో తక్కువ 10 మంది ఇట్లా మోసపోయిన వాళ్ళు ఫోన్ చేసింటారు. కొంతమంది అయితే ఒక అబ్బాయి కడప జిల్లా అబ్బాయి ఫోన్ చేసినాడు. ఆల్మోస్ట్ ఆల్ సూసైడ్ చేసుకునే మానసిక స్థితిలో ఉన్నాడు. 11 గంటల అప్పుడు ఫోన్ చేసింటే నేను కొద్దిగా ఆఫీస్లో బిజీ ఉండాలన్నా ఇట్లా అయిందంటే ఒక పని చేయి 6 గంటల వరకు సెల్ స్విచ్ ఆఫ్ చేసుకొని నాకు 6 గంటలకు ఫోన్ చేయని చెప్పిన. ఓకే నేను ఎట్లా సేవ్ చేసిండేదని చెప్తాను. ఇది సేమ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, అదేం పెద్ద లాజిక్ ఏం కాదు. ఇలాంటి క్రైమ్లో గుజరాత్లో ఒక బిజినెస్ మ్యాన్ 2,69,00,000 నష్టపోయినాడు. కాలిఫోర్నియాలో ప్రొఫెసర్ 50 లక్షలు నష్టపోయినాడు. యుఎస్లో ఒక స్టూడెంట్ 25,000 పే చేసి వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి వాళ్ళ ఫాదర్ ఇంటర్న్ మా ఫ్రెండ్ ద్వారా నాతో ఫోన్లో మాట్లాడినాడు. అట్లనే అమీర్పేటలో ఒక అబ్బాయి బాపట్ల ఇంజనీరింగ్ చదివినాడు. బాపట్ల నుంచి వచ్చాడు, ఇంజనీరింగ్ ఎక్కడ చదివినాడో తెలియదు, బట్ అమీర్పేటలో వచ్చాడు. ఈ న్యూడ్ కాల్ ట్రాప్లో పడి ఒక 10,000 పే చేసినాడు. తర్వాత ఎక్కువ డిమాండ్ చేసే వాళ్ళకి ఆత్మహత్య చేసుకున్నాడు అబ్బాయి. సో అట్లనే మా సీనియర్ కూడా అబ్బాయి మా స్కూల్లో మా సీనియర్ కూడా ఇట్లా ట్రాప్లో కూడా నాకు ఫోన్ చేసినాడు అన్నట్టు. సో ఇక్కడ ఎవరైనా కానీ ఏదైనా కానీ ట్రాప్లోకి గురైతే సింపుల్ లాజిక్ గమనించాల్సిందంటే ఏ న్యూడ్ వీడియోలు కానీ న్యూడ్ ఫోటోలు కానీ సోషల్ మీడియా గైడ్ లైన్స్ ప్రకారం అప్లోడ్ చేయనీకి ఉండదు. సో వాళ్ళు చేయరు, అంతే, వెరీ సింపుల్. నేను ఆడికి అని చెప్పినాను ఏమని, నువ్వు షారుఖ్ ఖాన్ కాదు, సల్మాన్ ఖాన్ కాదు, నీ వీడియో నువ్వే చూసుకోవు, బయట వాళ్ళు ఎందుకు చూసుకుంటారు, ఒకవేళ చూసుకున్నావు అనుకో డస్ నాట్ మ్యాటర్. వాట్ మ్యాటర్స్, నువ్వు పుట్టుతా బట్టలు లేకుండా పుట్టినావు, పోయేటప్పుడు కూడా నువ్వు కోటు షూట్ వేసుకొని పోవు. సో విషయం ఏంటంటే నువ్వు వాళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపిస్తే, వాళ్ళ మీద ఫోకస్ ఉంటే వాళ్ళు నిన్ను డబ్బులు డిమాండ్ చేస్తారు. నువ్వు భయపడుతుంటే ఇంకా డిమాండ్ చేస్తారు. నువ్వు ఎప్పుడైతే వాళ్ళకి డిస్కనెక్ట్ అయినావు, యాక్చువల్ దే ఫీల్ దేర్ టైమ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇతన్ని పట్టించుకోరు, కొద్దిసేపు ట్రై చేస్తారు, దే హిట్. ఈవెన్ నేను చెప్పినాను స్టార్టింగ్లో యూఆర్ఎల్స్ ఉంటాయి కదా, యూఆర్ఎల్ సేవ్ చేసుకుని ఒకరిద్దరికి పంపిస్తారు, వీడియో లిటరల్గా పంపిస్తారు వాళ్ళు. ఎందుకంటే ఇన్ని టెరిఫై చేయాలి, అంతే. మీరు ఎప్పుడైతే కేర్ చేయడం స్టాప్ చేస్తారో ఇమ్మీడియట్గా స్టాప్ అయిపోతుంది, అంతే. సో ఇది చాలా మంది ఫస్ట్ పాయింట్, బెటర్ టు నాట్ లిఫ్ట్ ఎనీ వీడియో కాల్స్. మీరు వాట్సాప్లో మీరు పెట్టుకోవచ్చు అన్నోన్ కాల్ సైలెన్స్ పెట్టుకోవచ్చు. మీకు ఎవరైనా వీడియో కాల్ చేస్తే ఎవరు చేస్తారు, మీకు తెలిసిన వాళ్ళే చేస్తారు కదా. అంతే, కరెక్ట్.
మీకు తెలిసిన వాళ్ళే చేస్తారు అంతే, వెరీ సింపుల్. ఫస్ట్ పాయింట్ వీడియో కాల్స్ లిఫ్ట్ చేయండి. ఉమ్, వాళ్ళు లిఫ్ట్ చేసినా కానీ మీరు ఒక 10 సెకండ్స్ ఏదన్నా ఇన్స్టంటేనియస్గా చూసినా కానీ మళ్ళీ అపెండ్ చేసి పంపిస్తారు, భయపడకండి. ఉమ్, లేదు థర్డ్ పాయింట్, వాళ్ళు చెప్పినట్లు మీరు ఏమైనా స్ట్రిప్పింగ్ చేసినట్టు బట్టలు, భయపడకండి అంతే. ఉమ్, డస్ నాట్ మ్యాన్, జో డర్ గయా ఓ మర్ గయా, అంతే. అంతే. సో సో ఇంకా ఏ కైండ్ ఆఫ్ ఉన్నాయి సార్? నెక్స్ట్ ఏంటంటే మీరు ఓఎల్ఎక్స్లో ఏదైనా బుక్ చేస్తారు, అదే లైక్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తారు, జొమాటోలోనో లేకపోతే అమెజాన్లోనేదో లేకపోతే ఒక కొరియర్ ఏదో మీరు గూగుల్లో సెర్చ్ చేస్తారు. ఎప్పుడైతే మీరు గూగుల్లో సెర్చ్ చేస్తారో ఆటోమేటిక్గా మీరు ఒరిజినల్ కంపెనీ వెబ్సైట్కి పోయి అక్కడ ఉండే నెంబర్తో ఇంటరాక్ట్ చేస్తే ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే మీరు ఫస్ట్ వచ్చిన నెంబర్తో ఇంటరాక్ట్ చేస్తారో యు ఆర్ గాన్ అన్నట్టు, అది క్రిమినల్ నెంబర్ ఉంటుంది అన్నట్టు. ఓకే. సో యూ ప్రిటీ షూర్ దాట్ ఏదైనా అఫీషియల్ యాప్లో ఉన్న ఇంటరాక్ట్ కావాలా, హెల్ప్ లైన్ ఉంటుంది, లేకపోతే కంపెనీలో కాంటాక్ట్ ఉంటుంది అన్నట్టు, వాళ్ళ దగ్గరికి పోవాలి. ఏదేం చేసినా అని ఒకవేళ ఇంటరాక్ట్ అవ్వాల్సి వచ్చినా అని డోంట్ ఇన్స్టాల్ ఎనీ యాప్స్, డోంట్ ఇన్స్టాల్ ఎనీ ఏపీకేస్, ఓకే. డోంట్ క్లిక్ ఆన్ ఎనీ లింక్ విచ్ దే సెండ్. అనవసరమైన లింకుల మీద క్లిక్ చేయని అవసరం లేదు, అండ్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, అంతే. ఆల్రెడీ రెడీ ఉంటుంటుంది డేటా, సింపుల్గా నా డేటా ఇది ఇది అంతే, వెరీ సింపుల్ అంతే. సో ఏ కంపెనీ కూడా కేవైసీ చేయమందు, ముఖ్యంగా బ్యాంకులు, టెలిఫోన్ కంపెనీ. ఒకవేళ చేయమని వచ్చింది అనుకోండి, మీరు బెస్ట్ ఏంటంటే ఆ కంపెనీ నియరెస్ట్ ఆఫీస్కి వెళ్ళండి, నియరెస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఏదైనా ఉంటే దాన్ని క్లారిఫై చేసుకోండి. ఓకే. సో కేవైసీ అయితే ఏ కంపెనీ అడగదు, ఏ కంపెనీ అడగదు, ఏ బ్యాంక్ అడగదు, ఆన్లైన్లో అడగదు, ఆన్లైన్లో అడగదు అట్లీస్ట్. సో నెక్స్ట్ ఏంటంటే ఓఎల్ఎక్స్లో మీరు ఏది పెట్టినా కానీ, లేకపోతే మీరు ఏది కొనాలనుకునే అమ్మే వాళ్ళు ఉంటారు, కొనే వాళ్ళు ఉంటారు. బట్ మీరు ఇప్పుడు సపోజు ఇదే మీ దగ్గర కెమెరా ఉంది, మీ దగ్గర మొబైల్ ఉంది, లేకపోతే మీ దగ్గర ఒక హౌస్ ఉంది, రెంట్కి ఇవ్వాలా, వెంటనే వచ్చేస్తారు, మేము మిలిటరీ వాళ్ళము, మేము ట్రాన్స్ఫర్ అయిపోయినాము, లేకపోతే మేము సేల్ అన్నా చేయాలనుకుంటారు, లేకపోతే కొనన్నా కొనాలనుకుంటారు. సో మనకు మిలిటరీ అంటే కొద్దిగా ఒక తెలియని ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది, సో అది నమ్మేస్తారు అన్నట్టు. సో వాళ్ళు ఏం చేస్తారంటే క్యూఆర్ కోడ్ పంపిస్తారు, మేము డబ్బులు పంపించినామని చెప్పి క్యూఆర్ కోడ్ పంపిస్తారు. విషయం ఏంటంటే మనం పే చేయడానికి క్యూఆర్ కోడ్ వాడాలని, కానీ మనకు డబ్బులు రావాలంటే డైరెక్ట్ వచ్చేసాయి, ట్యాబ్ తిప్పితే వచ్చేసినట్లు. సో అట్లా చాలామంది మోసపోతున్నారు అన్నట్టు. ఒక నిమ్స్ డాక్టర్ 2.5 లక్షలు నష్టపోయినాడు. ఇలా సేమ్ ఒక చైర్ పెట్టినాడు ఓఎల్ఎక్స్లో, కొన్నికి రెడీ అయినారు, వచ్చినారు, 2.5 లక్షలు నష్టపోయినారు. కేజ్రీవాల్ కూతురు నష్టపోయింది 34,000. సోఫా సెట్ పెట్టింది ఆ అమ్మాయి, వాళ్ళే పెట్టారు. లేదు, కేజ్రీవాల్ కూతురు సోఫా సెట్ పెట్టింది, కొనడానికి సైబర్ క్రిమినల్స్ రెడీగా వచ్చినారు అన్నమాట. వచ్చారు, వాళ్ళు ఏం చేస్తారంటే మేము డబ్బులు పంపించినామని క్యూఆర్ కోడ్ పంపిస్తారు అన్నమాట. సో వీళ్ళు తెలియక క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే రిసీవ్డ్ మనీ, సెంట్ మనీ అనే బదులు రిసీవ్డ్ మనీ సో అని పెట్టింటారు అన్నట్టు. సో ఆటోమేటిక్గా ఒక ప్రాసెస్లో ఆ డబ్బులు తీసేసుకుంటారు. ఏది పిచ్చి అంటే అన్నోన్ స్కాన్ చేసినా కూడా కోడ్స్ మనకి వెళ్ళిపోతాయి అన్నమాట. అంతే. మీరు బెస్ట్ ఏంటంటే మీరు కొనాలన్నా అమ్మాలన్నా కానీ ఎదురుగా వ్యక్తితో ట్రాన్సాక్షన్ చేయండి. వాడు పంపిస్తాడో లేదో తెలియదు డబ్బులు పంపించిన తర్వాత మీకు, అంతే కదా మరి. సో మిమ్మల్ని కామన్ ప్లేస్కి రావద్దండి, అదే వాళ్ళ ప్లేస్కి వెళ్ళకండి. ఎందుకు వాళ్ళ ప్లేస్కి వెళ్ళొద్దంటే వెరీ సింపుల్. ఒక అబ్బాయి బెంగళూరులో ఒక 4 years బ్యాక్ ఫోన్ చేసినాడు, ఇంకా 4 years ముందే ఫోన్ చేసినాడు, నా ఫేస్బుక్ ఫ్రెండ్. ఓ 2 లక్షల కారు వస్తుంది అనుకుంటే డైరెక్ట్ బెంగళూరు నుంచి జైపూర్ ఫ్లైట్లో పోయినాడు, వాళ్ళు చెప్పిన చోటు పోయినాడు, 2 లక్షలు గుంజుకున్నారు, పంపించినారు ఇతన్ని రిటర్న్. కేసు కూడా బుక్ చేయడానికి లేదు అన్నట్టు, ఎందుకంటే రాజస్థాన్లో బుక్ చేయాలి, ప్లేస్ ఆఫ్ ఇన్సిడెంట్ అక్కడ ఉంది, ఇతను ఉండేది బెంగళూరులో, కష్టం. సో బెస్ట్ ఏంటంటే అన్నోన్ పర్సన్స్తో ఆన్లైన్లో సాధ్యమైనంత వరకు ట్రాన్సాక్షన్స్ అవాయిడ్ చేయండి. అండ్ క్యూఆర్ కోడ్ తెలియకపోతే అసలు స్కాన్ చేయండి. మీరు షాప్ దగ్గర క్యూఆర్ కోడ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు, కానీ ఎవరో పంపించిన క్యూఆర్ కోడ్ అయితే స్కాన్ చేయండి. దాంట్లో వైరస్ కూడా ఉండొచ్చు, హ్యాక్ కూడా కావచ్చు, అంతే కదా. అంతే. సో నెక్స్ట్ ఏంటంటే ముఖ్యంగా ఈ పెట్రోల్ పంపులో పనిచేసే వాళ్ళు, షాప్స్, కిరాణా షాప్స్ ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే క్రిమినల్స్ పోతారన్నట్టు వాళ్ళ దగ్గరికి. మా బ్రదర్ డబ్బులు పంపిస్తాడు, సో మీరు 1%, 2% కమిషన్ పట్టుకొని మాకు ఇవ్వండి అని చెప్తారు అన్నట్టు. మొన్న ఒక పెట్రోల్ పంపు పనిచేసే అబ్బాయి ఫోన్ చేసిండు నాకు రోజుకు 5 మంది మినిమం బాధితులు ఫోన్లు చేస్తుంటారు. నేను
ఎలా జరిగిందని తెలుసుకోవడానికే మనం అంతకంటే ఏం చేయలేము. 1930 కంప్లైంట్ చేయమంటాం, అంతే. అంతకంటే మనం ఏం చేయలేము. వీ హ్యావ్ నో పవర్. ఉమ్. కాకపోతే ఫర్దర్ డ్యామేజ్ లేకోకుండా అయితే చేయొచ్చు, జాగ్రత్తలు చెప్పొచ్చు. జాగ్రత్తలు చెప్పొచ్చు అంతే. అంతకంటే మనం వీ షుడ్ అగ్రీ వాట్ ఈజ్ అవర్ లిమిటేషన్స్ అండ్ వాట్ ఆర్ అవర్ లిమిటేషన్స్ అన్నమాట. సో ఈ అబ్బాయికి 25,000 పంపించినారు. 1,000 పట్టుకొని 24,000 వాడికి ఇచ్చినారు. ఒక అర్ధగంట తర్వాత ఆ పంపించిన 25,000 బ్లాక్ అయింది ఇతనికి అకౌంట్లో. ఎందుకంటే అవతల ఇంకొక బాధితుడిని సైబర్ క్రిమినల్స్ ఏం చేస్తారంటే ఇట్లా నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్ ఉంటాయి అన్నట్టు వాళ్ళకి. ఇంకొక బాధితుడిని ఎవరినైనా బాధితుడిని ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లోనో ఇంకో ఫ్రాడ్లోనో తీసుకొని ఈ అకౌంట్కి పంపించేట్లు చూస్తారు అన్నట్టు. ఇక్కడ క్యాష్ విత్డ్రా చేసుకుని ఆ తీసుకున్న వాడు కొంత డబ్బులు వాని దగ్గర పెట్టుకొని సైబర్ క్రిమినల్ చెప్పిన అకౌంట్కి వేసేస్తుంటారు అన్నట్టు. ఇది మనం ట్రేసింగ్ కూడా చాలా కష్టం అన్నట్టు. ఎట్లా అంటే ఏదో సినిమాలో ఇసుక నమ్మి ఇసుకను 1 by 1 నేరం అంటారు, ఆ టైప్లో ఉన్నట్టు. డెఫినెట్లీ. ఎందుకంటే 25,000 వచ్చేసాయి కదా నా అకౌంట్లోకి, ఇంకేముందిలే 24,000 ఇచ్చేస్తే నాకు ఒక 1,000 లాభం వస్తుంది అనుకుంటారు. ఆ వచ్చిన అమౌంట్ ఇంకొకరిని ఎవరినో మోసం చేసి తీసుకున్న అమౌంట్, అది వచ్చిన అమౌంట్ కూడా బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిపోతుంది. అట్లనే చాలా మంది విద్యార్థులు ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ నడుస్తుంది. అండ్ ఇప్పుడు కూడా నేను చూసిన న్యూస్ పేపర్లో ముంబైలో ఒక 11 స్టూడెంట్స్ అండ్ లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు. స్టూడెంట్స్ కూడా లో ఇన్కమ్ గ్రూపే కదా, జీరో ఇన్కమ్ ఓ రకంగా పాకెట్ మనీ ప్యాకెట్. సో వాళ్ళని ఏం చేస్తున్నారంటే సైబర్ క్రిమినల్స్ స్మార్ట్గా మీరు మీ పేరు మీద సిమ్ కార్డు కానీ మీ పేరు మీద అకౌంట్ ఉంటే మాకు ఇవ్వండి, మేము 5,000 10,000 20,000 ఇస్తామంటున్నారు. వీళ్ళు వాళ్ళకి కాన్సిక్వెన్సెస్ తెలియదు అన్నట్టు. కాన్సిక్వెన్సెస్ తెలియదు కాబట్టి వాళ్ళు ఇచ్చేస్తున్నారు. అట్లా ఒక అమ్మాయి దుబాయ్లో ఒక అమ్మాయి ఇచ్చింది, అట్లా గుంటకల్లో ఒక స్టూడెంట్ ఇచ్చింది అన్నట్టు. దుబాయ్లో హౌస్ వైఫ్ అన్నట్టు. ఆ అమ్మాయి నాతో ఇంటరాక్ట్ అయింది. అండ్ గుంటకల్ అమ్మాయి కూడా ఒక స్టూడెంట్ అన్నట్టు. సో క్రిమినల్స్ ఏం చేసినారంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఆ అమ్మాయితో అంటే ఎన్రోల్ చేయించుకున్నారు. ఎంత స్మార్ట్గా చేసినారంటే సో ఫెడరల్ బ్యాంకులోనే మీరు అకౌంట్ ఓపెన్ చేయాలన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ కంఫర్టబుల్ బ్యాంకులు, తక్కువ సెక్యూరిటీ ఉండే బ్యాంకులు టార్గెట్ చూస్ చేసుకుంటారు. సో ఫెడరల్ బ్యాంక్లో ఓపెన్ చేసింది అకౌంట్. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ బ్యాంకులో ఏం చేసినారంటే ఆ అమ్మాయి నెంబర్ కాకుండా క్రిమినల్స్ నెంబర్ మొబైల్ నెంబర్ అటాచ్ చేయించినారు. ఇంకేం కావాలి, అకౌంట్ అంతా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. 40 లక్షలు ట్రాన్సాక్షన్ అయినాయి. సో ఇప్పుడు ఆ అకౌంట్ మీద బెంగళూరులో, జైపూర్లో, అహ్మదాబాద్లో కేసులు పడినాయి. ఇప్పుడు ఆ అమ్మాయి బెంగళూరు, అహ్మదాబాద్, జైపూర్ పోవాల్సి వస్తుంది జస్ట్ ఆ అమ్మాయి అకౌంట్ ఇచ్చినందుకు. మళ్ళీ అట్లని చెప్పి కమిషన్ కూడా ఇవ్వలేదు అన్నమాట. ఇది దీనికంటే ఇంకొకటి చిన్న హారిబుల్. అనంతపురం అబ్బాయి, ఒక అబ్బాయి, నాది అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం వాసాపురం. నా ఎడ్యుకేషన్ వరకు అయితే నాది ఎన్ఐటి వరంగల్. ఎందుకు అనంతపురం అని చెప్తున్నానంటే ఒకసారి నేను అనంతపురం పోతే నన్ను ఫేస్బుక్లో చూసి అబ్బాయి పేరు కూడా చెప్పమన్నాడు. ఎక్కడైనా చెప్పన్నా నాకేం ప్రాబ్లం లేదు, అబ్బాయి శుభాన్ అని ఒక పేరు అన్నట్టు. ఆ అబ్బాయిని వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇంటర్వ్యూ చేసినారంట. ఆ అబ్బాయి ఆధార్ కార్డు, పాన్ కార్డు అవన్నీ తీసుకున్నారు. తర్వాత ఏం చేసినారంటే ఆ అబ్బాయి పేరు మీద ఒక కంపెనీ ఓపెన్ చేసి, బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి, ఒక ఫేక్ కంపెనీ ఓపెన్ చేసి బ్యాంక్ విపరీతమైన ట్రాన్సాక్షన్ చేసినారు. ఎంతవరకు చేసినారంటే ఆ అబ్బాయిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి ఒక 3 నెలలు జైల్లో పెట్టినారన్నమాట. ఆ అబ్బాయి జైల్లో ఉండగానే ఇంకా 2 సూట్ కేసు కంపెనీలు ఓపెన్ చేసినారంట. ఆ అబ్బాయి చెప్తున్నాడు. ఆ అబ్బాయితో పాటు ఇద్దరు కూడా సఫర్ అయినారు. ఒక 5-6 లక్షలు నష్టం అట్లా. ఇదే చెప్తున్నా అన్న, 21 వయసు, అప్పుడే జీవితానికి కావాల్సినంత అనుభవం ఇచ్చినారు సైబర్ క్రిమినల్స్ అని చెప్తున్నాడు. చాలా హారిబుల్. వాళ్ళకి తెలియదు అన్నట్టు. అంటే లైక్ ఇప్పుడు గుంటకల్లో అమ్మాయి పర్సనల్ అకౌంట్ నంబర్స్, పర్సనల్ కంపల్సరీ ఎవరికి ఇవ్వద్దు. అకౌంట్ ట్రాన్సాక్షన్ కోసం అఫీషియల్ మీకు ఏదైనా ఒక ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నారు అనుకో, ఆర్గనైజేషన్కి ఇవ్వాలి అంతే. లేదు మీ క్లోజ్ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఏదైనా అమౌంట్ ట్రాన్స్ఫర్స్ కోసం అంటే దానికి ఇవ్వాలి అంతేగాని ముక్కు మోహన్ తెలియని వాళ్ళకి మీ అకౌంట్ ట్రాన్సాక్షన్ కోసం ఇస్తే కాను.